నమస్తే. ఒక బిగ్ బ్రేకింగ్ అయినటువంటి వార్త అందుతా ఉంది. బీజేపీ పార్టీకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి ఈరోజు కన్ఫర్మ్ అయిపోతా ఉంది. ఈరోజు ఎవరికి కట్టబెట్టబోతా ఉన్నారన్నటువంటి దానిపైన క్లారిటీ వచ్చే లోపట్లే బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ ఎమ్మెల్యే 2014 నుంచి బీజేపీ పార్టీలో చాలా ముఖ్యమైనటువంటి నేతగా పేరున్నటువంటి వ్యక్తి, ఎన్నో వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ కూడా అయినటువంటి వ్యక్తి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కాసేపటి క్రితమే తన రాజీనామా పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషన్ రెడ్డి చేతిలో పెట్టి బయటకు వచ్చి మీడియా ముఖంగా చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా సందర్భాల్లో నేను పార్టీని నమ్ముకున్నాను, చాలా సందర్భాల్లో పార్టీ కోసం బెదిరింపులకు గురి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, పార్టీ కోసం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం తన యొక్క కృషి చేశాను, పార్టీనే నమ్ముకొనున్నాను, కానీ పార్టీ మాత్రం అసలైనటువంటి వ్యక్తులకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అన్నటువంటి భావనను వ్యక్తపరచడం జరిగింది. రాజీనామా పత్రాన్ని ఇచ్చేసిన తర్వాత చాలా కీలకమైనటువంటి కామెంట్లు కూడా చేయడం జరిగింది. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలకి దమ్మున్నటువంటి వ్యక్తులకి, సత్తా ఉన్నటువంటి వ్యక్తులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాష్ట్రంలో ఎవరికి ఇచ్చింది మరి అంటే ఒక పక్కన సత్తా లేనటువంటి వాళ్ళకే అధ్యక్ష బాధ్యతలు అప్పగించులు అన్నటువంటి భావన ఇప్పుడు రాజాసింగ్ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైన చాలా సందర్భాల్లో ఆయన పరోక్షంగా విమర్శలు చేసిండు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో బీజేపీ పార్టీ రావాలన్నటువంటి ఉద్దేశం బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నేతల మధ్యలో లేదు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు సైతం బీజేపీ పార్టీ అధికారంలోకి రావద్దన్నటువంటి అభిప్రాయం ఉన్నది తప్పించి అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి ఏ ఒక్కరు కూడా ప్రయత్నించట్లేదు. వాళ్లకు పదవులు వస్తే సరిపోతాయి, కేంద్రంలో అధికారంలో ఉండాలి, కేంద్రంలో ప్రభుత్వం అధికారంలో ఉండాలి, కానీ రాష్ట్రంలో మాత్రం బీజేపీ అధికారంలోకి రావద్దు అన్నటువంటి భావనతోటి ఇక్కడ ఉన్నటువంటి నేతలు చాలా మంది ప్రయత్నిస్తున్నారు అనేటువంటి భావన వ్యక్తం అవుతా ఉన్నది ఆయనది. ఒరిజినల్ గా జనాలు కూడా అదే అనుకుంటా ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు అదే అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే అధికార పక్షం పైన కొట్టాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, కానీ అధికార పక్షం పైన మరి ఎప్పుడు కొట్లాడినటువంటి సందర్భాలు చాలా తక్కువ బీజేపీ పార్టీలో. ఈ రోజు జరిగినటువంటి సంఘటన దానికి ఉదాహరణ. బీజేపీ పార్టీలో కొత్త అధ్యక్షుడిని రామచంద్రరావుకి ఇవ్వబోతా ఉన్నారు బాధ్యతలు అని చెప్పి ఇక కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోవడంతో సరే ఈటెల రాజేందర్కి ఇస్తారా, రఘునందన్ రావుకి ఇస్తే కొంత రాజాసింగ్ ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోకపోవచ్చు మేబీ. ఎందుకంటే పబ్లిక్ లో ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తులు, మాస్ ఫాలోయింగ్ అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంతా. కానీ రామచంద్రరావుకే ఇవ్వడం ఇది ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఈ అధ్యక్ష బరిలో రాజాసింగ్ అయితే ఉన్నాడు, నేను కూడా బరిలో ఉంటాను, నేను అడిగితే తప్పేంటి, పార్టీలో నాకంటే వెనుకకు వచ్చినటువంటి వాళ్ళకేమో అధ్యక్ష బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి, వాళ్ళ అభ్యర్థిత్వాన్ని పైన పరిశీలిస్తూ ఉన్నారు. కానీ పార్టీని అంటూ పెట్టుకొని పార్టీ కోసమే బదలవై పార్టీ కోసమే నేను జైలుకు వెళ్తే నన్ను ఎందుకు పట్టించుకోరని చెప్పేసి ఆయన చాలా సందర్భాల్లో అన్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు బీజేపీ పార్టీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి కిషన్ రెడ్డి గారు అని అక్కడ అప్పటికే ఈ రోజు జరుగుతున్నటువంటి అధ్యక్ష ఎన్నిక పైన చాలా మంది నేతలు ప్రముఖులంతా దాంట్లో ఉన్నారు బీజేపీ కార్యాలయంలోనే. అయితే కిషన్ రెడ్డి తనకు టికెట్ ఇచ్చిండు, కిషన్ రెడ్డి టికెట్ ఇవ్వడం ద్వారా నేను గెలిచిన అన్నటువంటి భావన ఆయనకు ఉన్నది. కాబట్టి ఇక నాకు అవసరం లేదు, నాకు ఈ టికెట్లు అవసరం లేదు, నాకు పదవి వద్దు, మీకు దండవర నాయన అని చెప్పేసి అక్కడ ఆయన రాజీనామా పత్రాన్ని బీజేపీ పార్టీలోనే స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి కిషన్ రెడ్డికి ఈ ఒక్కరోజు రేపు ఒకరోజు ఉంటాడు కావచ్చేమో, సరే కిషన్ రెడ్డి యొక్క చేతిలో పెట్టేసి ఇక ఈ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం లేదు, ఒకవేళ వచ్చేటువంటి అవకాశం ఉన్న వీళ్ళు రానిచ్చేటువంటి పరిస్థితుల్లో అయితే వీళ్ళు లేరు అని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఆయన తనదైనటువంటి శైలిలో విమర్శలు దాడి చేయడం జరిగింది. మరో పక్కన తన దగ్గర నుంచి ఉగ్రవాదులతో, టెర్రరిస్టులతోటి నాకు నా కుటుంబానికి చాలా ప్రమాదం దాగి ఉంది, చాలా ప్రమాదం పొంచి ఉంది, నాకున్నటువంటి ప్రమాదాలు బీజేపీలో ఉన్నటువంటి నేతలకు ఎవరికి కూడా లేవు, అట్లాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, కానీ నన్ను అభ్యర్థిత్వాన్ని కూడా నన్ను పరిశీలించట్లేదు. మరో పక్కన దీంట్లో ఉన్నటువంటి ముగ్గురు అంటే 10 మంది ఎవరైతే అధ్యక్షుని కోసం 10 మంది సంతకాలు ఉంటే అధ్యక్షుడు అయిపోతారట. సో దాంట్లో ముగ్గురు నాకు అనుకూలంగా నాకు సంతకాలు పెట్టిళ్ళు, కానీ నాకు కనీసం నామినేషన్ పత్రాలు కూడా ఇవ్వలేదు అన్నటువంటి భావన వ్యక్తం. ఇప్పుడు బీజేపీ పార్టీలో నామినేషన్ లేమని చెప్పిండు, మరి నామినేషన్ లేనప్పుడు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు వేస్తారు, వాళ్ళకి ఎవరికైతే ఆశ ఉంటుందో వాళ్ళు అందరూ వేసుకుంటారు, కానీ నామినేషన్ పత్రాలు సైతం కూడా ఎవరికి ఇవ్వట్లేదు అట. దాంట్లో ఇచ్చింది ఎవరికి, కేవలం రామచంద్రరావుకి ఒక్కరు మాత్రమే. అంటే ఆయన అభ్యర్థితో ఖరారైపోయిందని అర్థమైపోయింది. కానీ ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లని
కొంత ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నాకు ఇప్పటికే నాకు టెర్రరిస్టులతో థ్రెట్ ఉంది అన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేస్తూ నీకు పార్టీకి నీకు దండం, నేను ఈ పార్టీలో ఉండలేను అని చెప్పేసి ఆయన చెప్పడంతో పాటు కిషన్ రెడ్డికి గతంలో మనం చూసుకోవచ్చు, కిషన్ రెడ్డితో చాలా విభేదాలు ఉన్నాయి. మొన్నటి వరకు మొన్న జరిగినటువంటి ఎన్నికల సందర్భంలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆయన కొన్ని కామెంట్లు చేయడం జరిగింది. దానికంటే ముందు ఆయన పార్టీ నుంచి సైతం సస్పెండ్ చేసిండు, నోటీసులు ఇచ్చిండు. 2-3 సార్లు బీజేపీ పార్టీ లైన్ దాటి మాట్లాడుతూ ఉన్నాడు రాజాసింగ్ కాబట్టి అని ఆయనకు నోటీసులు కూడా ఇచ్చిండు. కానీ గోషామహల్లో ఆయనకు చాలా మాస్ ఫాలోయింగ్ ఉంది. ఏదైతే బీజేపీ పార్టీ హిందుత్వం, హిందూ ధర్మం అని చెప్పేసి ఏదైతే అంటూ ఉంటారో, దీంట్లో ఎక్కువ మొత్తంలో హిందూ ధర్మం కోసం బాగా పనిచేసేటువంటి వ్యక్తి హిందూ ధర్మాన్ని దేశమంతా వ్యాపింపజేయాలన్నటువంటి ఒక ఆలోచన కావచ్చు. హనుమాన్ జయంతిని రాష్ట్రంలో ఎవరు కూడా అంత గొప్పగా నిర్వహించరు, శ్రీరామనవమి వేడుకలు సైతం అంత గొప్పగా నిర్వహించరు. కానీ గోషామహల్ ఎమ్మెల్యే అయినటువంటి రాజాసింగ్ బీజేపీ పార్టీకి ఆ లాయల్ కార్యకర్త ఆయన. బీజేపీ పార్టీ సంబంధించినటువంటి బ్లడ్ సైతం కూడా ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే ఆయన ఒక రకంగా ఆయనకు పూనకాలు వస్తాయి. అటువంటి నేతను ఇప్పుడు బీజేపీ పార్టీ దూరం చేసుకుంటుంది. అయితే ఈ సంబంధించినటువంటి అంశం పట్ల మరొకటి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ యొక్క రాజీనామాతో, ఈ రాజాసింగ్ యొక్క రాజీనామాతోటి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు, అధ్యక్షకు సంబంధించినటువంటి నియామకం కూడా ఇంకా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రెండో పక్కన ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు రామచంద్రరావుకి కనుక అప్పగించినట్టయితే చాలా బీజేపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఎక్సెప్ట్ చేసిందో దానికి టికెట్ రావాలి, నాకే అధ్యక్ష బాధ్యతలు వస్తాయని చెప్పేసి ఎవరైతే అనుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితులంతా కూడా పార్టీకి దూరమయ్యేటువంటి అవకాశం కూడా కనబడతా ఉంది. రాజాసింగ్ యొక్క రాజీనామాతోటి ఈ యొక్క అధ్యక్ష బాధ్యతలు, కొత్త అధ్యక్షుడికి నియామక ప్రక్రియ ఇంకా ఆలస్యమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చివరి నిమిషంలో ఏదైనా కావచ్చు. రామచంద్రరావుని ఇప్పటివరకు అయితే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేయలేదు అధిష్టానం, రేపు ఏమైనా కావచ్చు, ఇంకా కొంత ఆలోచన కూడా కావచ్చేమో. మరి రాజాసింగ్ని ఏమైనా బుజ్జగిస్తారా రేపు ఏందనేది మనం చూడాల్సినటువంటి అవసరం అవుతుంది. మొత్తానికైతే 8 మంది ఎమ్మెల్యేల్లో బీజేపీ పార్టీ నుంచి ఒకరు రాజీనామా చేస్తే అది 7కైతే తగ్గేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. చూద్దాం మరి దీంట్లో బుజ్జగింపులు ఉంటాయా లేకపోతే బెదిరింపులా ఏందనేది మనం రేపు ఎల్లుండి చూస్తే స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.